ఏదైతే నల్లబర్లీ ఉందో వాళ్ళు ఈ ఇయ్యొద్దని చెప్పినప్పుడు కూడా వేశారు. అయినప్పటికీ కూడా రైతులు అండగా ఉండాలని చెప్పేసి వారికి అండగా ఉండి అది కూడా కొనుగోలు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పొగాకుని వాళ్ళు తొక్కారు తప్ప వాళ్ళకి ₹1 బెనిఫిట్ చేసిన పరిస్థితి లేదు. నల్లబర్లీని ఆదుకున్నాం, ఇక్కడ మ్యాంగోని ఆదుకున్నాం, అక్కడ కోకోని ఆదుకున్నాం. అట్లా ఈ రాష్ట్రంలో ఎక్కడైతే రైతులు ఉన్నారో వాళ్ళు సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఏదైతే పండించిన ప్రతి ఒక్క ధాన్యం కూడా కొనుక్కునే పరిస్థితి ఇక్కడ ఉంది. రాష్ట్ర ప్రజలు బాగున్నారు, సుభిక్షంగా ఉన్నారు. ఈ ప్రతిపక్ష నాయకుడు ఆ ప్యాలెస్లోనే ఉండాలి తప్ప ఇట్లా బయట ఇది పెట్టి బయట విజిట్లను పెట్టేసి మనుషుల ప్రాణాలు తీస్తూ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం ఊరుకోదు అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మీరు అడగబోయే క్వశ్చన్లకు కూడా ఆన్సర్ చేశారు. ఇంకా ఉన్నాయా? ఉద్యోగుల బదిలీల్లో ప్రజాప్రతినిధుల సిఫార్సులు ఏమాత్రము పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారనేది పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రజాప్రతినిధులు పట్టించుకుని చేస్తే మొత్తం వాళ్ళే చేశారు, అసలు న్యాయంగా జరగదు నువ్వే అంటావు. నువ్వే అంటావా లేదా? నీ పర్టికులర్ ప్రాధాన్యత ఉందా లేదా? డెఫినెట్గా ఇట్స్ ఏ పొలిటికల్ గవర్నెన్స్. అక్కడ నాకు తెలిసి ఎవరు కూడా అలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు. పొలిటికల్ గవర్నెన్స్ బట్ అక్కడ ఏదైతే లైన్స్ ఉంటాయో దాన్ని క్రాస్ చేయడం అనేది మేము ఎప్పుడు కూడా మా స్కూల్ అలాంటిది కాదు. మీ గత స్కూల్లో చూసుంటే తప్ప మాది అలాంటిది కాదు. లైన్ ఈజ్ ఎ లైన్ డెఫినెట్లీ యాజ్ పర్ నామ్స్. తప్పకుండా పొలిటీషియన్స్ ఎవరైతే కోరుకుంటా ఉన్నో దాని ప్రకారంగా జరుగుతూ ఉన్నాయి. అది రూల్ ఎట్లా చెప్తుందో దాని ప్రకారం చేస్తాం. ఈ స్కూల్లోనే ఎక్కడో ఇక్కడ పనిచేసే 150-160 కిలోమీటర్ల దూరంలో వేస్తే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎక్కడ దగ్గరలో అంటే పక్క మండలం వేయచ్చు కానీ మరి వాళ్ళకి వచ్చే జీతం ఎంత? వాళ్ళని ఏ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లో జరుగుతుంది. వెల్ఫేర్ కానీ పోలీసు కానీ అన్ని డిపార్ట్మెంట్లో జరిగింది. అదే అసలు సిఫార్సులు తీసుకొని కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఆ కలెక్టర్ వీళ్ళకి కనీసం ప్రజాప్రతినిధుల దగ్గర కూడా రాని పరిస్థితి కూడా ఉంది ఉమ్మడి జిల్లాలో. నువ్వు స్పెసిఫిక్గా చెప్పాల్సి మీరు, ఎందుకంటే మీరు ఇలా వేగంగా చెప్తే నాకు తెలిసి ఎక్కడ కూడా ఇప్పుడు మీరు అన్నారనుకోండి ఇప్పుడు ఈయన మీదకి వస్తుంది. అట్లా కాదు కదా. మీరు వార్త పంపించండి, చూస్తాము. అక్కడ ఏమన్నా ఉంటే సమస్యలు చెప్తాము. నాకు ఒక ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు నేను అక్కడికి ఉన్న కలెక్టర్కి, ఇక్కడ ఈ జిల్లా కాదు వేరే జిల్లా కలెక్టర్కి నేనే మాట్లాడాను, అది హోల్డ్ చేశాను. దాని తర్వాత ఎలా అయితే ప్రజాప్రతినిధి కోరారో అక్కడ ఇలాంటి సమస్య ఉంది, మరీ దూరంగా వేస్తున్నారంటే దాన్ని పరిష్కరించాం. అలాంటివి కూడా మా దృష్టికి తీసుకురండి. డూయబుల్ థింగ్స్ డెఫినెట్గా చేస్తాం. ఏదైనా ఇబ్బంది కలిగినటువంటి ఇప్పుడు కింద ఉన్నాం మేము గ్రీవెన్స్లో, వికలాంగులు వచ్చారు, దూరం ఉంది వెళ్ళలేకపోతున్నా ఉన్నారు, వెంటనే కరెక్ట్గా డెసిషన్ తీసుకున్నారు, వెంటనే డిప్యూటేషన్ చేస్తున్నారు. అది యాక్చువల్గా లోకేష్ గారి యొక్క డిపార్ట్మెంటు అది అక్కడి నుంచి రావాల్సింది. బట్ డిప్యూటేషన్ అనేది ఈయన చేస్తా అని చెప్పి, ఎందుకంటే హ్యుమానిటేరియన్ గ్రౌండ్ హ్యూమన్ టచ్తో ఆయన చేస్తారు, చేయించుకుంటారు. సో అలాంటి డెఫినెట్గా చేస్తాము. ఏదైతే వాళ్ళు 7 సంవత్సరాలు 5 సంవత్సరాలు తిష్ట వేసి మళ్ళీ ఇక్కడే ఉంటామంటే అలాంటివి మేము సాధించాం. అది మీకు తెలుస్తుంది కదా, చూస్తారు కదా. ఏదన్నా ఎవరికైనా మేమే ఇంట్లో కట్టేసి వాళ్ళగా ఇల్లు బయట తాళ్ళు కట్టేసో ఇంకోటి కట్టేసో మేము ఎప్పుడు చేయలేదు. మొన్న కూడా మేము చేయలేదు. వాళ్ళకి అన్ని ఫ్రీడమ్ ఇచ్చాము. శ్రీధర్ రెడ్డి గారు, మాజీ చీఫ్ జస్టిస్ పి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఈ పాఠశాల నుంచే వచ్చిన వారు. కారులో వస్తుంటే నారాయణ గారు చెప్పారు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నారాయణ మాస్టర్ గారు ఇదే పాఠశాలలో చదివారు. ఏకంగా ఆయన చదువు పూర్తి చేసిన తర్వాత టీచర్గా ఆయన ప్రయాణం కూడా ప్రారంభించింది ఇదే విఆర్ హై స్కూల్ అని ఈ సభాముఖాన్ని తెలుపుతున్నా. నేను పదే ప్రజాప్రతినిధులందరూ కోరుతున్నా, ఇలాంటి సమావేశంలో రాజకీయాలు మనం మాట్లాడకూడదు. స్కూల్కి ఏకంగా రాజకీయాలు దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. అనేక కారణాల వల్ల ఈ పాఠశాల మూతపడింది. కానీ నారాయణ గారు డోర్ టు డోర్ తిరిగి ఆనాడు ప్రజలందరికీ హామీ ఇచ్చారు, మూతపడిన విఆర్ హై స్కూల్ని తిరిగి ప్రారంభిస్తా అని చెప్పారు. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో చేసి సాధించిన వ్యక్తి మంత్రి నారాయణ గారు. నా పక్కనున్న 2 పిల్లలు అడిగాం, ఎందుకు వచ్చారు, ఎందుకు చేరారు ఈ పాఠశాలలో? ఇంత అద్భుతమైన ప్లే గ్రౌండ్, అద్భుతమైన టీచర్లు, అద్భుతమైన కరికులం, స్మార్ట్ బోర్డ్స్ మా నెల్లూరు సిటీలోనే ఎక్కడ లేదు.
అందుకే మేము వచ్చి ఈరోజు ఈ విఆర్ హై స్కూల్లో చేరటం జరిగిందని వాళ్ళు చెప్తాం జరిగింది. ఈ స్కూల్ గురించి కూడా చెప్పాలి. నారాయణ గారు పర్సనల్గా తీసుకున్నారు. ఫైల్ ఎక్కడుందో వెంటాడారు. నాకు గుర్తున్నంత వరకు ఒకరోజు రాత్రి 10ంటికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఫైల్ ఇప్పుడే నీ లాగిన్కి వచ్చింది, తొందరగా క్లియర్ చేయవా అన్నారు. చేస్తాను సార్ ఫోన్ పెట్టా. అంటే పొద్దున్న చేద్దాం అనుకున్నా. మళ్ళీ 30 నిమిషాల తర్వాత నారాయణ మాస్టర్ గారు ఫోన్ చేసి ఇంకా ఫైల్ క్లియర్ చేయలేదు, ఇప్పుడే క్లియర్ చేయండి అని నన్ను వెంటాడిన వ్యక్తి మంత్రి నారాయణ గారు. ఇది పిల్లలకి తల్లిదండ్రులు ఎందుకు చెప్తున్నాం అంటే, ఒక పట్టుదల క్రమశిక్షణతో ఏమైనా సాధించాలనుకుంటే అది సాధించే శక్తి మనలో ఉంటుంది. మనం 2014 నుంచి 19 వరకు చూసాం. నారాయణ మాస్టర్ గారు పట్టణాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆనాడు ముందలు తీసుకెళ్లారు. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకో లక్ష్యంతో ఈరోజు ఆయన పనిచేస్తున్నారు. అందుకే ఎన్సిసి అంటే నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీని తీసుకొచ్చి ఏకంగా వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి దాదాపు 15 కోట్ల రూపాయలు ఈరోజు ఈ పాఠశాల అభివృద్ధి చేసేదానికి ఖర్చు పెడతాం కూడా జరిగింది. అంతేకాకుండా కమిట్మెంట్ చాలా అవసరం. ఏ పని చేసినా మంచి మనసుతో చేయాలి, ఒక పవిత్రమైన బాధ్యతగా తీసుకోవాలి. ఆ పవిత్రమైన బాధ్యత నారాయణ మాస్టర్ గారు తీసుకున్నారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ రాష్ట్రం డ్రగ్స్కి అడ్డాగా మారిందని, ఒక కంటైనర్లో వచ్చింది డ్రగ్సే అని, 49 నమూనాలు పరీక్షిస్తే కొకైన్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఒక ప్రముఖ పత్రికలో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం చేస్తూ ఆ రోజు ప్రచారం చేయడం జరిగింది ఎన్నికలకు ముందు. అంతేకాకుండా కంటైనర్లో వచ్చింది డ్రగ్స్ అని ప్రచారం చేయటమే కాకుండా రాష్ట్రం అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాల అడ్డా అని 2023 మార్చి 2024 మార్చి 23వ తారీఖున ప్రచురించి ఈ విధంగా ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత 2024 మార్చి 22న ఎన్నికల తరుణంలో భారీగా రాష్ట్రంలోకి డ్రగ్స్ అని ఈనాడు పత్రికలో ఒక కథనం. ఈ విధంగా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు ఆ పార్టీకి అనుగుణంగా ఉన్న పత్రికల్లో టీవీల్లో గత ప్రభుత్వం పైన అనేక రకాలుగా బురద జల్లడం జరిగింది. కానీ ఈరోజు ఎన్నికలకు ముందు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఇలాంటి కార్యకలాపాలు లేకుండా పూర్తిగా నివారిస్తామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమిలో ఉన్న వారి భాగస్వాముల నాయకులు కానీ చెప్పడం జరిగింది. ఈరోజు ఆ దిశగా ఎక్కడా కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు కనపట్టలేదు. కానీ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎవరైతే ఈ గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించి వారిని కౌన్సిలింగ్ చేసి ప్రత్యామ్నాయ పంటలకు సాగు చేసుకునేందుకు అన్ని రకాలుగా కూడా ప్రభుత్వ సహాయ సహకారాలు అందించి గంజాయి సాగుని చాలా వరకు కూడా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా చాలా వరకు కూడా గంజాయి సాగుని అరికట్టడం జరిగింది. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఎందుకని అంటా ఉంటే ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు కూడా అధికారంలో ఉన్నప్పుడు స్వయంగా విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ఆనాటి 2 మంత్రులు కూడా వాళ్ళ కోసం కనీసం ఒక చిన్న బెంచన్న పెట్టండి. ఎందుకంటే ఎట్లాగో మీరు చూసేవాళ్ళు లేకపోతే పైకి పంపేవాళ్ళు తప్ప చేసేవాళ్ళుగా తక్కువ కదా. దాంట్లో మీతో ఏం మాట్లాడదాం అనుకున్నాం మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి. నేను ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నా,
అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ ద్వారా జరగాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. అట్లాగే జిల్లా కలెక్టర్ ద్వారా మీకు కొన్ని పంపాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చెప్పాం. ఈ రోజున ఈ రాష్ట్రంలో పరిపాలన మొత్తం కుంటుపడిపోయింది అని చెప్పడానికి నేనేమాత్రం వెనకాడడం లేదు. మీ దృష్టిలో పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్ని కలవనీయకుండా ఏ విధంగా చేయాలి, ఏ విధంగా వైఎస్ఆర్సీపీ అట్లాగే న్యూట్రల్ గొంతుల్ని అణచివేయాలనేది మీ పరిపాలనలా కనిపిస్తూ ఉంది. నాకు మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. మీ నాయకత్వంలో వ్యవసాయం విపరీతంగా పెరిగిపోయింది అని, లేదా సహాయం ఎక్కువైందని మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. మీరు మీ మంత్రి సరే గుండెల మీద చేసుకుని ఆలోచించుకోండి. ఈ సంవత్సర కాలంలో మిర్చి రైతు నాశనం అయ్యాడు, మొక్కజొన్న రైతు నాశనం అయ్యాడు, పసుపు రైతు నాశనం అయ్యాడు, వరి రైతుకి ఇంకా డబ్బులు రాలే, పొగాకు రైతు దిక్కు లేకుండా పోయాడు. చిత్తూరు జిల్లా, మీ జిల్లాలో మామిడికాయలన్నీ పీకి బయటపడేస్తూ ఉన్నారు. అమ్ముకుంటే వచ్చే డబ్బుల కంటే కూలి డబ్బులు ఎక్కువైతా ఉన్నాయని చెప్పి ప్రజలంతా కష్టాల్లో ఉంటే మీకు సంబంధించిన వాళ్ళు, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇష్ట ప్రకారం రెండు చేతుల సంపాదిస్తూ ఉన్నారని ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు, కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. అయ్యా, ఈ రోజున ఈ రాష్ట్రంలో ఎన్ఆర్జీఎస్ పథకం, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, అది నిట్ట నిలువునా దోచుకోబడతా ఉంది. దొంగ మస్టర్లు, నకిలీ మస్టర్లు సృష్టించబడతా ఉన్నాయి. ఒకే ఫోటోలతో అనేక చోట్ల గ్రూపులు ఫామ్ అవుతా ఉన్నాయి. పని చేసే వాళ్ళకి, నిజమైన ఆ వర్కర్లకి అక్కడ అన్యాయం జరుగుతా ఉంది. చంద్రబాబు నాయుడు లాంటి ఒక అనుభవజ్ఞమైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆంధ్ర ప్రజలు 22 మంది ఎంపీలకు గెలిచారు. ఢిల్లీలో మోడీ గారు, ఎన్డీఏ ప్రభుత్వం గౌరవం పెరిగింది. ఈ రెండింటినీ కలిసి మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని ప్రయత్నం చేసి, రాష్ట్రం మీద నమ్మకం పోయినటువంటి ప్రతి ఒక్కరిని మళ్ళీ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి ఒక సంవత్సరంలోనే 10 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టించి 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని పరిశ్రమలన్నీ తెచ్చి ఒక గాడిలో ఇప్పుడిప్పుడే పెడుతుంటే మళ్ళీ దుర్మార్గుడి రాష్ట్రం మీద దండయాత్ర మొదలుపెట్టాడు. మళ్ళీ ఓదార్పు యాత్రలని, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. మళ్ళీ సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా నా పర్యటనని ప్రభుత్వం అడ్డుకుంటుందని తప్పుడు సమాచారం. సిగ్గుందా నీకు? నేను ఎమ్మెల్యే, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను 5 సంవత్సరాలు. మాట్లాడే హక్కు మాకుందా? ఈ ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేకాల మీద బయటికి కనీసం వచ్చి మాట్లాడాలంటే తెల్లవారిసరికే ఇంటికి వచ్చి తాళాలేయడం, పోలీసులు పెట్టడం, నిర్బంధించడం, ఇటువంటి పాలన నువ్వు చేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా మాట్లాడొచ్చు, ఎవరైనా విమర్శ చేయొచ్చు, ప్రభుత్వం తప్పులుంటే చెప్పండి, సరిచేసుకుంటామని ఒక స్వేచ్ఛనిస్తే ఆ స్వేచ్ఛను నువ్వు కావాలని వాడుకొని మళ్ళీ లాండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తే ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈరోజు 3-4 పర్యటనలు చేశాడు. మిర్చి మీద పర్యటన చేసి నాశనం చేశాడు, పొగాకు మీద చేశాడు, మొన్నను తెనాల్లో చేశాడు. ఒక్కటైనా ఈ రాష్ట్రానికి ఉపయోగపడింది కానీ, ప్రజలకు ఉపయోగపడింది కానీ, ఏదైనా ఒక సమస్య పరిష్కరించడానికి నీ పర్యటన ఉంటే వెల్కమ్ చేస్తాం. నీ పర్యటనలన్నీ లాండ్ ఆర్డర్ పూర్తిగా ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలని ఈరోజు నువ్వు చేస్తున్నావు.
మొన్ననే మీకు తెలుసు 3 పర్యటనలు చూస్తే ఒక పర్యటన ఎవరైతే గాంజాయి ఎవరైతే డ్రగ్స్ వాడి కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నవాళ్ళు రౌడీ షీటర్లుగా ఉన్నవాళ్ళు అది కూడా మేం కాదు రౌడీ షీటర్లు కూడా నీ ప్రభుత్వంలో పెట్టారు నీ ప్రభుత్వంలో డ్రగ్స్ గంజాయి కేసులు పెట్టారు వాళ్ళని పోలీసులు యాక్షన్ తీసుకుంటే వాళ్ళను పరామర్శించడానికి వెళ్ళి రాద్ధాంతం చేశావు రెండవది 2019లో నువ్వు గెలుస్తావని బెట్టింగ్లు కాసి నువ్వు ఓడిపోయిన తర్వాత అప్పులు తీర్చలేక మీ కార్యకర్త చనిపోతే అది కూడా కైవసం చేసిందంటే దాని వెనకాల మీ కష్టం మీ చెమట మీ రక్తం ఉంది అందుకే మన మహానాడులో చెప్పా కార్యకర్తలే అధినేతని ఇది చెప్తాం కాదు నేను నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఫస్ట్ కార్యకర్తల్ని కలుస్తున్నా లేదంటే ఏ నియోజకవర్గం వెళ్ళినా ఉత్తమ కార్యకర్తలను కలుస్తున్నా కార్యకర్తలు కలిసిన తర్వాతనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం మీరు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు ఈరోజు ఈ సమావేశం పెట్టుకున్నామంటే మీరు ఎదుర్కొంటున్న కష్టాలేంటి నేరుగా తెలుసుకునే దానికే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టు వివరించాలి ఆ కసి మనలో పోకూడదు మీరు నా ఒకవైపే చూశారు అది జగన్మోహన్ రెడ్డి గారితో పోరాడతాం ఇంకో వైపు ఉంది అది బాబు గారితో పోరాడతాం అంటే ఒక సంస్కరణ తీసుకురావాలి పార్టీలో ఒక మార్పు తీసుకురావాలంటే అహర్నిశలు నేను కష్టపడతా వేదిక మీద కొంతమంది తెలుసు నేను ఎంత పోరాడతాను ఒక మార్పు తీసుకురాలంటే పార్టీ కూడా తేలికంది కాదు సీనియర్లు ఉంటారు వాళ్ళని గౌరవించాలి విధి విధానాలు పాటించాలి ఒక క్రమశిక్షణతో మనం ముందరికెళ్ళాలి కొన్ని నిర్ణయాలు అయితే నాకు సంవత్సరం పట్టింది కొన్ని అయితే 2 సంవత్సరాలు పట్టింది కానీ నమ్ముకున్న సిద్ధాంతం కోసం నేను పోరాడా నేను ఏనాడు వదిలిపెట్టలా కానీ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకున్న తర్వాత తల వంచి నేను అమలు చేస్తా ఎందుకంటే సిద్ధాంతం ఒకటే పార్టీ ఫస్ట్ కార్యకర్తలు ఫస్ట్ అప్పుడే మనందరం కలిసికట్టుగా కలుగుతాం మాట్లాడదాం వార్డు అధ్యక్షుడు ఉన్నారు పట్టణ పార్టీ ఉంది ఎమ్మెల్యే గారు ఉన్నారు ఏకంగా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు ఎంపీ గారు ఉన్నారు పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు ఉన్నారు జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు అందరూ కలిసికట్టుగా మాట్లాడుకోవాలి మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి అది దయచేసి గుర్తుపెట్టుకోవాలని ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ నేను కోరుతున్నా అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేశాం తల్లికి వందనం ఈరోజు అందజేశాం 1000 రూపాయలు పెన్షన్ పెంచాం మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం మన భూములన్నీ కొట్టేసేదానికి తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనం రద్దు చేశాం దీపం పథకం ద్వారా ఉచితంగా సిలిండర్లు ఇచ్చాం రోడ్ల పైన పడిన గుంతలు కూడా మనం పూడ్చాం మీరందరూ అనుకోవచ్చు అదే ముందు లేరా భయని ఆ ఒక్క కార్యక్రమం 2000 కోట్ల రూపాయలు ఖర్చయింది 5 సంవత్సరాలు ఒక్క గుంత కూడా పూడ్చలేదు మహానుభావుడు మనం చేయాల్సి వచ్చింది